దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకి గొప్ప గొప్పవి చాలా కావాలి, లేదంటే గొప్ప గొప్ప రిసోర్సెస్ కావాలి, గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్, మనకి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటూ ఉంటాం. అయితే మీకు విషయం చెప్తున్నాను వినండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన దగ్గర ఉన్న వాటిల్ని, అతి అల్పమైన వాటిని వాడుకుని దేవుడు మనం దీవిస్తాడు. ఎలా చెప్పమంటారా? సంసోను దగ్గర ఉన్న ఒక చిన్న దవడ ఎముక కొన్ని వందల మంది సైన్యాన్ని హతమార్చడానికి ఉపయోగపడింది. దావీదు దగ్గర ఉన్న చిన్న రాయి బలాఢ్యుడైనటువంటి గొల్యాతుని పడగొట్టడానికి ఉపయోగపడింది. ఈరోజు మీకు చెబుతున్నాను, మనం ఏవైతే అల్పమైనవి అనుకుంటామో, ఏవైతే పనికిరావు అనుకుంటామో, దేవుడు వాటిని వాడుకుని ఘనముగా నిలబెడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విధేయత ఉంచితే ఖచ్చితంగా ఈ యొక్క దావీదు దగ్గర కానీ సంసోను దగ్గరే కానీ ఉన్నటువంటి ఒబీడియన్స్, వాళ్ళ దగ్గరున్న అతి చిన్నవైనవి, అతి అల్పమైనవి ఉన్నతమైన వాటిని ఛేదించడానికి ఉపయోగపడ్డాయి. ఈరోజు నీ దగ్గర అల్పమైనవైనా ఉండొచ్చు, నీ దగ్గర ఉన్న స్కిల్లే కానీ, నీ దగ్గర ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఉండొచ్చు. అది ఎంత అల్పమైనదైనా కానీ దేవుడు దాన్ని వాడుకుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఒక బలమైన రిసోర్స్గా, నువ్వు ఒక బలమైన బ్యాక్గ్రౌండ్గా దేవుడు నిన్ను మారుస్తున్నట్టు